థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఈ సినిమాని ఇంత అద్భుతంగా మలచి ఈ డిసెంబర్ 25న ఛాంపియన్ అంటూ పలకరించబోతున్నటువంటి మా డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం గారికి గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేద్దాం. హియర్ వి వెల్కమ్ ఆర్ డైరెక్టర్ ఆఫ్ ఛాంపియన్ ప్రదీప్ గారికి సాదరంగా స్వాగతం పలికేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. రామ్ చరణ్ సార్, వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్. సో మనకు లైఫ్లో అవసరమైనప్పుడు గార్డియన్ ఏంజల్స్ వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లా నా లైఫ్లోకి వచ్చిన ఇద్దరు ఏంజల్స్, ఒకటి మా స్వప్నమ్మ, రెండు రోషన్. ఈ సినిమా ఈరోజు మొదలయ్యి పూర్తి చేసుకొని ఫినిష్ అవుతుందంటే ఒకటి మా స్వప్న గారి సంకల్పం, రెండోది రోషన్ నమ్మకం. రేపు పొద్దున 25వ తారీఖున ఈ సినిమా హిట్ కాబోతుంది. దాంట్లో 90% క్రెడిట్ వీళ్ళదే, ఒక 10% క్రెడిట్ మాత్రం నాది. ఎందుకు వాళ్ళు గార్డియన్ ఏంజల్స్ అనేదానికి ఒక 2 ఉదాహరణలు చెప్పి ఆపేస్తాం. ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ స్వప్న గారిని మొదటిసారి కలిసి కథ చెప్పడం జరిగింది. తన కథ నచ్చింది. సో ఆ టైంలో కరోనా అవన్నీ వచ్చేసినాయి. ఎవరితో చేయాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకునే టైంలో మా వైజు పాప పుట్టింది. సరే, మా పాప పుట్టింది, బిజీ ఉంటుంది, ఒక 3-4 మంత్స్ మదర్హుడ్, మనల్ని పట్టించుకోలే, మనం వేరే పని చేసుకుందామని చెప్పేసి నేను అది ఆలోచిస్తుంటే కరెక్ట్గా బాగా గుర్తు, పాప పుట్టిన 2వ రోజుకి ఫోన్ వచ్చింది నాకు. నైట్ ఇంకా హాస్పిటల్లో ఉండుంటుంది. ఫోన్ చేసి, ప్రదీప్ ఆ సినిమా ఏమైంది, అదే మనం ఎవరికి చెప్పాలి, కథ విషయకి చెప్పాలి, వాళ్ళకి చెప్పాలి, ఇంకోరికి చెప్పాలి మాట్లాడుతున్నాం. సో నాకు అర్థం కాలేదు. అంటే తనకున్న ఒక మంచి కథను సినిమా చేయాలనే పిచ్చి, ఆ పిచ్చిలో ఒక 10% మనకున్నా కూడా నాకు తెలిసి నేను గ్రేట్ ఫిలిం మేకర్ని అయిపోతా. అండ్ తను ఒక డైరెక్టర్స్ డ్రీమ్ ప్రొడ్యూసర్. జనరల్గా మనం ఒక డైరెక్టర్గా పోయి ఒక ప్రొడ్యూసర్ కథ చెప్పినప్పుడు కథ చెప్పడం ఒకటి, ఆ కథకు ఏం కావాలి అని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి అవి తెచ్చుకోవడం ఒకటి. మిగతా ప్రొడ్యూసర్తో అది కొంచెం కష్టం అవుతుంది. కథ చెప్పినప్పుడు వాళ్ళకు ఏం కావాలి అనేదాన్ని కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్వప్న గారితో ఆ ప్రాబ్లం లేదు. ఆమె కథ చెప్పినప్పుడు డైరెక్టర్కి ఎక్కువ క్లియర్గా ఆ విజన్ అర్థమైపోతుంది. నాకు ఇది కావాలి, టెక్నీషియన్ కావాలి, ఇది కావాలని అడగాల్సిన అవసరమే లేదు. కథకి ఏం కావాలో అది ఇస్తుంది. అందుకే ఈరోజు నేను లెజెండ్స్ తరణి గారు ఆర్ట్ డైరెక్టర్, మది గారు సినిమాటోగ్రాఫర్, మిక్కీ మ్యూజిక్ డైరెక్టర్, అండ్ పీటర్ హెయిన్స్ మాస్టర్, మా ఎడిటర్ చంటి గారు, ఇంత పెద్ద టెక్నీషియన్స్ని వర్క్ చేయడానికి కారణం కేవలం స్వప్న గారు. అండ్ దిస్ ఈజ్ వన్ ఇన్సిడెంట్. ఇంకా మాట్లాడుకోవడం చాలా ఉంది, తర్వాత మనం సక్సెస్ మీట్లో మాట్లాడుకుందాం. సెకండ్, మై గార్డియన్ ఏంజల్ రోషన్. రోషన్ను నేను 3 ఇయర్స్ బ్యాక్ కలిసింది. 3 ఇయర్స్ బ్యాక్ అప్పుడు స్వప్న గారు ఎవరితో చేద్దాం, రోషన్ బాగుంటాడు చూడు అంటే ఒక 3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి రోషన్ మెసేజ్ పెట్టి కలిశాను. శ్రీకాంత్ గారు అందరు ఇంట్లో ఉన్నారు. నేను వెళ్ళేసరికి రోషన్ ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాను రిసీవ్ చేసుకోవడానికి. చూడగానే అరే భలే అవి దొరికేసిండు, క్యారెక్టర్ దొరికింది, నా హీరో దొరికిండు. లోపలికి వెళ్ళిపోయినాక శ్రీకాంత్ గారు, విజయ్ గారు రోషన్ కథ విన్నారు, అందరికి నచ్చింది, అయిపోయింది, ఓకే, ఆల్ లాక్. దాని తర్వాత మనకు అందరికీ తెలిసింది కల్కి, అది పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, అది జరుగుతుంది. సో కొంచెం పుషప్ అవుతూ ఉంటే రోషన్ అడుగుతూ ఉంటే స్వప్న గారు కూడా చెప్పేది రోషన్కు, అరే ఎందుకురా వెయిట్ చేయడము, నువ్వు కావాలంటే ఇంకో ప్రాజెక్ట్ చేసుకోండిరా, ఇది కంపల్సరీ మనం చేద్దాము. నేను కూడా రోషన్ వేరే చేసుకోనరా, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ప్రైమ్ ఏజ్ కలిసినప్పుడు 21, ప్రైమ్ ఏజ్ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటానో చేసుకోవచ్చు కదా అంటే, లేదు భయ్యా అంటే అంత నమ్మకం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, లేదు భయ్యా ఈ సినిమా పూర్తి చేసినాకనే నేను వేరే ఏదైనా సినిమా చేస్తా. తన లైఫ్లో, తన కెరియర్లో 1000 రోజులు నాకు ఇచ్చాడు, 1000 డేస్. సో మళ్ళీ తర్వాత ఆడుకుందాం సక్సెస్ మీట్లో. ఆల్ ది బెస్ట్ రోషన్ సార్, దత్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వప్నగా ఎక్కడుంది? థ్యాంక్ యూ స్వప్న గారు, చెల్లండి, బాయ్. ఆవిడ స్టిల్ కష్టపడుతూనే ఉన్నారు. స్వప్న గారు, ప్రియాంక గారు ఇంత ఈవెంట్ అవుతున్నా కూడా మొత్తం సక్సెస్ఫుల్గా చూసుకుంటూ ఉన్నారు.